ఇది రేర్ కాంబినేషన్ కదా. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ యాక్టింగ్ జనరల్లీ పోలీసులే అంటూ ఉంటారు ఏదైనా సినిమాకి వెళ్ళి వస్తూ ఉంటే ఎందుకు సినిమా అవసరమా, సినిమా నీకు తిండి పెట్టుద్దా అని చెప్పి కొంతమంది క్లాస్ పీకుతూ ఉంటారు యంగ్స్టర్స్కి. మీకు సినిమా మీద ప్యాషన్ ఎలా స్టార్ట్ అయింది అసలు? నాకు చిన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సాంగ్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఇవన్నీ నేను చాలా వినేవాడిని చిన్నప్పుడు. వింటూనే లైఫ్ అలా గడిచిపోయింది. అశోక్ అని నా ఫ్రెండ్ ఉంటాడు. నేను అల్లు అర్జున్ గారితో స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు ఇంతవరకు. బుచ్చిబాబు గారికి బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్ అంటే కదా మీరు? మేము చాలా కలిసి ఉండేవాళ్ళం. దాదాపు 10 years వరకు మేము జర్నీ చేసాం. సినిమాని 350 కోట్ల ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఆయన ముందు ఎలా ఉండేవారండి అసలు? ఆయన ఫస్ట్ నుంచి కూడా నెమ్మదస్తురా? నెమ్మదస్తుడేం కాదు. బాడీ ఒక రకంగా ఉంటుంది, లోపల పార్ట్స్ వేరే రకంగా ఉంటుంది. ఈ నెగిటివిటీ వచ్చింది కదా మీకు, ఒక మంచి అటెంప్ట్. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి కథలు ఈ మధ్య ఆడియన్స్కి నచ్చట్లేదు. ఒక హీరో అనేటోడు మొత్తం అందరినీ డామినేట్ చేసేయాలి, అందరినీ కొట్టేయాలి, అందరినీ చంపేయాలి, వాడు తలుచుకున్నది చేసేయగలగాలి. మీరు వాళ్ళకి ఏం చెప్తారు? ట్రెండ్ అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ పుష్ప మూవీ ఉంది. కొంతమంది మాత్రమే జనాలను ఇన్స్పైర్ కూడా చేయాలి అని ఆలోచిస్తున్నారేమో అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం? రామ్ చరణ్ గారు ఈ సినిమా ఒప్పుకోవడం ఒక అద్భుతం. సక్సెస్ సాధించాలనుకునే వ్యక్తికి ఈ రోజుల్లో ఈ సినిమా అద్భుతంగా పనిచేస్తుంది. అసలు జీవితంలో ఇట్లాంటి మూవీ మళ్ళీ అంత పెద్ద హీరోస్ మళ్ళీ చేయరు, అవి రావు. అంటే ఆయన బాధ కనిపించింది ఎలా అంటే, ఒక మంచి చెప్పాలనుకున్నప్పుడు ఇన్ని క్వశ్చన్స్ ఎదురవుతున్నాయి. ఫ్లాప్ సినిమా అని అన్నారు. ఫస్ట్ వీక్ సక్సెస్ఫుల్ గా నడిచింది. ఫ్లాప్ అన్నారు, సెకండ్ వీక్ సక్సెస్ఫుల్ గా నడిచింది. బుచ్చిబాబు గారి నిజంగానే అది తప్పై ఉంటే ప్రేక్షకులు వచ్చేవాళ్ళు కాదు కదా. మెగాస్టార్ చిరంజీవి గారు ఇలా ఎదురుపడినప్పుడు, ఆయన కళ్ళల్లో చూసినప్పుడు, నాగార్జున గారి పక్కన సీన్లు చేయడం, ఇలాంటివి కొంచెం ఎంతైనా కొంచెం భయం వేస్తూ ఉంటాయి. భయం ఏంటంటే మీకు కొన్ని చెప్తాను నేను. ఫస్ట్ చిరంజీవి గారితో చేసేటప్పుడు నాకు డైలాగ్ ఉందని చెప్పారు. కెమెరా దగ్గర నిలబడ్డాను కానీ నా గుండెలో లేదు. నాగార్జున సరే ఏమన్నారంటే, పురుషోత్తం ఏంటి నువ్వు, నేను పోయి అక్కడ నిలబడితే అది హీరో ప్లేస్, నీది కాదు, యు ఆర్ నాట్ ఎ హీరో. ఎందుకంటే అంత పెద్ద డైరెక్టర్ అలా అనడం, ఎవరి పొగడాల కోసం మనం పనిచేయట్లేదు. సో ఆ విధంగా పోవడానికి నేను ట్రై చేస్తా, కానీ ఎవరు పొగడతారు నాకు అవసరం లేదు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మనం చాలా మంది యాక్టర్స్ని చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళ ప్రొఫెషన్ని వదిలేసి, లేదంటే రవితేజ గారు ఊరు నుంచి పెట్టే బేడ సర్దుకుని ఇక్కడికి వచ్చేసారు. చిరంజీవి గారు అంతకుముందు ఏం చేశారు ఎవరికీ తెలియదు. చాలా మంది కానిస్టేబుల్ కొడుకు చిరంజీవి ఈరోజు చిరంజీవి అయ్యారు. సో అలాగే మన ముందు ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన పోలీస్గా కంటిన్యూ అవుతూనే, అంటే చిరంజీవి గారు కానిస్టేబుల్ కొడుకు చిరంజీవి అయ్యారు, కానీ ఈయన ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూనే యాక్టర్గా మారారనమాట. సినిమా మీద విపరీతమైన ప్యాషన్తో ఈరోజు ఆల్మోస్ట్ ఒక 15 ఫిల్మ్స్ దాకా చేశారు. మొన్న రీసెంట్గా పెద్ద సినిమాలో ఆయన కనిపించారు. పురుషోత్తం గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ పురుషోత్తం గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నా, గుడ్. యా. సో ఇది రేర్ కాంబినేషన్ కదా. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ యాక్టింగ్ జనరల్లీ పోలీసులే అంటూ ఉంటారు ఏదైనా సినిమాకి వెళ్ళి వస్తూ ఉంటే ఎందుకు సినిమా అవసరమా, సినిమా నీకు తిండి పెట్టుద్దా అని చెప్పి కొంతమంది క్లాస్ పీకుతూ ఉంటారు యంగ్స్టర్స్కి. మీకు సినిమా మీద ప్యాషన్ ఎలా స్టార్ట్ అయింది అసలు? చెప్తాను. ముందుగా ఐ డ్రీమ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన ఐ డ్రీమ్ ప్రేక్షకులకి, అలాగే ఐ డ్రీమ్ యాజమాన్యానికి, అలాగే నాకు ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి దర్శన్ గారికి, మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక సినిమా విషయానికి వస్తే, మీరు క్వశ్చన్ అడిగారు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. సో బేసికల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు చాలా మంది అంటూ ఉంటారు, యంగ్స్టర్స్ ఈ మధ్య బైక్ ఫాస్ట్గా నడపడం, థియేటర్ల ముందు రచ్చ చేయడం, క్రౌడ్ ఎక్కువ రావడం, తోసుకోవడం, అల్లర్లు చేయడం, వీళ్ళందరినీ చూసారే సినిమా తిండి పెట్టదరా, ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్తూ ఉంటారు. బట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తి సినిమా మీద ప్యాషన్తో ఈరోజు సినిమా ఇండస్ట్రీలోకి రావడం, ఒక 15 సినిమాల దాకా చేయడం, అసలు మీకు ఎలా స్టార్ట్ అయింది ఈ జర్నీ? మీకెందుకు సినిమా అంటే పిచ్చి? అంటే యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సాంగ్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఇవన్నీ నేను చాలా వినేవాడిని చిన్నప్పుడు. వింటూ అలా వింటూనే లైఫ్ అలా గడిచిపోయింది. తర్వాత నేను హైదరాబాద్కి రావడము, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్రెండ్స్ ఉండడము, దానివల్ల నేను ఒక 10 years సర్వీస్ అయిపోయిన తర్వాత నాకు మెల్లమెల్లగా ఈ పుష్ప మూవీ నుంచి నా మిత్రుడు డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఉన్నారు కదా, సో వాళ్ళు అప్పటికే పుష్ప స్టార్ట్ చేశారు. తను లేడు, బట్ నా ఫ్రెండ్ అశోక్ అని నా ఫ్రెండ్ ఉంటాడు. సో తను ఒకసారి చెప్తే నాకు సుకుమార్ సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి, అక్కడ నుంచి నా సినీ జర్నీ స్టార్ట్ అయింది అక్కడ నుండి. సో ఫస్ట్ నా సినీ జర్నీ అల్లు అర్జున్ గారితో పుష్ప సినిమా ఫస్ట్ ఫోటోషూట్ నేను అల్లు అర్జున్ గారితో స్టార్ట్ అయింది. సో ఆ రోజు నుంచి ఎంట్రీ అయ్యాను నేను. అక్కడ నుంచి ఇంకా ఇప్పటివరకు వెనకకి తిరిగి చూసుకోలేదు, ఇంతవరకు పరిస్థితి రాలేదు. ఆ విధంగా నా సినీ జర్నీ స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు బుచ్చిబాబు గారికి బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్ అంటే కదా మీరు, రూమ్మేట్స్ అని చెప్పి
అంటే ఒకప్పుడు అంటే ఈ అదే సినిమాలకి పెళ్ళికి ముందు. పెళ్ళికి ముందు అప్పుడు మేము చాలా కలిసి ఉండేవాళ్ళం. దగ్గర 10 years వరకు మేము ఇద్దరం జర్నీ చేసాం. ఒకే రూమ్ లో ఉండి అన్ని చేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ నేను అన్నట్టు జాబ్ వచ్చిన తర్వాత నుంచి ఇంకా కొద్దిగా డిస్టర్బ్ అయిపోయాం. జాబ్ నుంచి మ్యారేజ్ వరకు మధ్యలో తక్కువ కలిసి వాళ్ళం. బట్ అటు నుంచి నేను ఇటు వెళ్ళిపోయాను. తను ఇంకా ఫుల్గా ఆయన సినిమాలకి అలా. సో బేసికలీ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి మీరు అంటే చాలా బోల్డ్గా ఉంటారు, మీ అటైర్ కానీ ధైర్యంగా ఉంటారు, డేర్నెస్ చూపిస్తూ ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు. ఆయన ఏంటంటే చాలా పొలైట్గా ఉంటారు, ఇలా చేతులు కట్టుకోవడం కానీ వాళ్ళ ముందు. బట్ ఆయన ఐ మీన్ భయస్థుడు లేకపోతే కొంచెం అమాయకుడు ఈ కైండ్ ఆఫ్ మాటలు ఎవరైనా చెప్తే నేను నమ్మను. ఎందుకంటే అంత సినిమాని 350 కోట్ల ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఆయనకు ఉంది. బట్ ఏంటంటే అదొక గౌరవం, బయటకు వచ్చినప్పుడు వాళ్ళ ముందు వీళ్ళ ముందు చేతులు కట్టుకోవడం. ముందు ఎలా ఉండేవారండి అసలు? ముందు యంగ్ ఏజ్ లో ఆయన ఫస్ట్ నుంచి కూడా అంతే నార్మల్ నెమ్మదస్తురా, కొంచెం మంచిగా నెమ్మదస్తుడు ఏం కాదు. అంటే ఆయన బాడీ ఒక రకంగా ఉంటది, లోపల పార్ట్స్ వేరే రకంగా ఉంటాయి. పార్ట్స్ చాలా స్ట్రాంగ్ అవి. అదే సినిమాలు అంటాడు కదా ఎన్టీఆర్, కరెంట్ తీగ సన్నగానే ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే షాకే అన్నట్టు. చూస్తే నార్మల్గా ఉంటాడు కానీ లోపల పార్ట్స్ అన్ని అద్భుతమైనటువంటి టెక్నాలజీ పార్ట్స్ అవన్నీ చాలా స్ట్రాంగ్ ఉంటాడు ఆయన. అలా ఏం లేదు. మొత్తం పెద్దలో చూసాం కదా షూట్ లో, అంతంత మందినే జస్ట్ ఒక వాయిస్ మీద కమాండ్ పైన నడిపించిన ఆ కెపాసిటీ బుచ్చిబాబు గారిది. అప్పుడు కూడా అంతేనా, ఇలా చేతులు కట్టుకోవడం గమ్మున ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం కదమ్మా, అలా ఏమి ఉండదు. అంటే మీకు తెలుస్తుంది కదా, మీ ఎవరన్నా పరాయి వ్యక్తి వచ్చినప్పుడు, థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు ఎలా ఎలా బిహేవ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఆయన ఎప్పుడు అంతే, ఫస్ట్ డే 1 నుంచి ఈ రోజు కూడా నార్మల్ గానే ఉంటాడు. పెద్దవాళ్ళు అంటే రెస్పెక్ట్, అది అంతే. చేతి మీద ఉన్నట్టు అది రెస్పెక్ట్ అంతే, అదర్వైజ్ నథింగ్. ఫస్ట్ నుంచి అలాగే ఉండేవాడు. బట్ ఈరోజు ఆయన గురించి ఇలా మాట్లాడుకోవడం, ఇప్పుడు పెద్ద సినిమా వచ్చినప్పుడు ఎంత ట్రెండ్ అయిందో మీ అందరికీ తెలుసు, మన అందరికీ తెలుసు, నేషనల్ వైడ్ ట్రెండ్ అయింది. సో ఈరోజు ఒక వ్యక్తి అసలు ఎక్కడి నుంచో వచ్చిన, ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఒక వ్యక్తి సెకండ్ సినిమాకి 350 కోట్లు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, సెట్స్కి చిరంజీవి గారు రావడం, ఎక్కడ వ్యక్తి, ఎక్కడ బుచ్చిబాబు, ఎక్కడ ఈరోజు డైరెక్టర్ బుచ్చిబాబు సానా. నిజంగా గ్రేట్. అంటే ఉప్పెన 100 కోట్లు కొట్టాడు. నేను యాక్చువల్లీ నేను 1000 అనుకున్నాను. ఎందుకంటే 100% స్టోరీ మనకు ఐడియా ఉంది, కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ కాంబినేషన్. నేను 1000 కొడతాడు అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని రివ్యూస్ వల్ల, కొద్దిగా నెగిటివ్ స్ప్రెడ్ అవడం వల్ల ఇప్పటికీ నాకు తెలిసి నిన్నటి కలెక్షన్ 400 crores చేంజ్. ఈ రోజు నుంచి మేబీ ఇంకా తెలిసి నాకు ఇంకో వీక్ నడుస్తుంది సినిమా కంపల్సరీ థియేటర్లో. కంపల్సరీ 600-700 పోతుందని నేను అనుకుంటున్నా పర్సనల్గా. ఓకే. సో మీకు సినిమాలు అంటే విపరీతమైన పిచ్చి కాబట్టి సినిమా ఇండస్ట్రీ గురించి కొంచెం మాట్లాడుకుందాం. బీయింగ్ అన్ అవుట్ సైడర్, ఒక అభిమానిగా మాట్లాడండి, ఒక నటుడిగా మాట్లాడండి. సో ముందు పెద్ద గురించే మొదలు పెడదాం. ఈ నెగిటివిటీ వచ్చింది కదా మీకు, ఒక మంచి అటెంప్ట్. నిజంగా హీరో అంటే మనకి 100 మందిని కొట్టేవాడు కాదు, అనుకున్నది సాధించడం కోసం అవసరం త్యాగం చేసి, ఒక ఊరి కోసం, ఒక బాబా అంబేద్కర్ కానీ ఇలాంటి వ్యక్తులను మనం హీరోగా కన్సిడర్ చేస్తాం, ఫ్రీడమ్ ఫైటర్స్ని కానీ. ఎందుకంటే వాళ్ళకు ఉన్నది త్యాగం చేయడానికన్నా సిద్ధపడ్డారు, ఎక్సెల్ చేశారు వాళ్ళున్న ఆ టైం పీరియడ్లో. సో ఇలాంటి వ్యక్తిని ఒక రియల్గా మనం హీరోగా కన్సిడర్ చేయాలి. పెద్ద ఇలాంటి వ్యక్తిని, తన కాళ్ళను వదులుకోవడం ఏంటి, తన జీవితాన్ని వదులుకోవడం ఏంటి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి కథలు ఈ మధ్య ఆడియన్స్కి నచ్చట్లేదు. మీకు ఏంటంటే నెగిటివ్ వేలో తీసినా పర్లేదు, ఒక హీరో అనేటోడు మొత్తం అందరినీ డామినేట్ చేసేయాలి, అందరినీ కొట్టేయాలి, అందరినీ చంపేయాలి, వాడు తలుచుకున్నది చేసేయగలగాలి. ఇలాంటి వాడిని హీరో కింద కన్సిడర్ చేస్తుంది సమాజం. మీరు వాళ్ళకి ఏం చెప్తారు? నేను వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు ట్రెండ్ అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ పుష్ప మూవీ ఉంది. పుష్ప మూవీ ఎలా అంటే పర్సన్ టు పర్సన్ అవుతుంది, అంటే తగ్గఫర్ అవుతుంది. నువ్వెంత అంటే నువ్వెంత అనేలాగానే ఉంటుంది సినిమా ఎక్కడ కూడా. సో దానికి తగ్గట్టే దానికి బ్యాక్గ్రౌండ్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ఆ విధంగా ఉండడం వల్ల నీకు ప్రేక్షకుడికి ఏంటంటే 3 hours ఏదో ఒక సాధించడం అనే ఫీలింగ్ ఆ విధంగా ఉంటుంది. అంటే థియేటర్ వరకే ఉంటుంది. ఇప్పుడు ఏ వ్యక్తి కూడా సినిమా చూసి బయట పోయి దానిలాగా బిహేవ్ చేయడు కదా. సో ఆ విధంగా అంటే పర్సన్ టు పర్సన్ ఈగో తోటి అది ఆ విధంగా వెళ్ళిందని అలా అనుకుంటున్నాను నేను. బట్ సినిమా ఇది ఒక ఆర్ట్ ఫామ్. జస్ట్ మనం ఏంటంటే అభిమానులను అలరించడానికి, కాకపోతే ఇది ఇంపాక్ట్ కూడా చేస్తుంది. కొన్ని సినిమాలు నిజంగా రాజ్యాంగాన్ని మార్చిన సందర్భాలు ఉన్నాయి, చట్టాలను మార్చిన సందర్భాలు ఉన్నాయి. చాలా వాటిలో కదలిక తీసుకొచ్చింది, ప్రభుత్వాల్లో కదలిక తీసుకొచ్చినాయి కొన్ని సినిమాలు. జైభీమ్ లాంటి సినిమా చూస్తే ఎవరికైనా మళ్ళీ ఒకసారి రియాలిటీలోకి, ఐ మీన్ సో అలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉంటాయి. ఆకాశమేని హద్ర సూర్య గారి సినిమా ఉంది. సో ఇలాంటి స్టోరీస్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. బట్ చాలా మంది ఏంటంటే ఓన్లీ కమర్షియల్ ప్లాట్ఫామ్లోనే వాడుకుంటున్నారేమో, జస్ట్ ఏంటంటే ఆడియన్స్ని అలరించి ఎంటర్టైన్ చేసి పంపించేద్దామని ఆలోచిస్తున్నారేమో. కొంతమంది మాత్రమే జనాలను ఇన్స్పైర్ కూడా చేయాలి అని ఆలోచిస్తున్నారేమో అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటి?
నిజంగా ఏంటంటే రామ్ చరణ్ గారు ఈ సినిమా ఒప్పుకోవడం ఒక అద్భుతం. మ్మ్. ఎందుకంటే ఈ సినిమా కంప్లీట్ ఏదన్నా ఒక సక్సెస్ సాధించాలనుకునే వ్యక్తికి ఈ రోజుల్లో ఈ సినిమా అద్భుతంగా పనిచేస్తుందండి. నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను. ఏంటంటే ఆ, ఇప్పుడు చాలామంది ఒక 20-30 ఇయర్స్ కింద ఉన్నవాళ్ళు అప్పుడు ఏ ప్లాట్ఫామ్స్ లేవు. వాళ్ళు బాగా కష్టపడి ఎక్కడో మారుమూల పల్లెల నుంచి మారుమూల ప్రాంతాల నుంచి కష్టపడి వచ్చిన వాళ్ళే ఇప్పుడు సక్సెస్ అయి ఉన్నోళ్ళు. ఇప్పుడు మార్కెట్లో ఎవరైతే 50-60 ఇయర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఆ ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన వాళ్ళే. సో అలాంటి స్టోరీని ఇప్పుడున్న యూత్కి కనెక్ట్ చేసిండు బుచ్చిబాబు. సో అలాంటి అద్భుతమైన స్టోరీ అంటే వాళ్ళకి తెలుసు ఇది ఇన్స్పైర్ స్టోరీ అని చెప్పేసి చరణ్ గారికి తెలుసు, బుచ్చిబాబు గారికి తెలుసు, సినిమా తీసిన ప్రొడ్యూసర్స్ కూడా తెలుసు. బట్ అది సక్సెస్ అవుతుందని నమ్మకంతో వాళ్ళు తీశారు. ఆ సినిమా ఇప్పుడు సక్సెస్ కొట్టిర్రు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, నేను సినిమా దగ్గర 4 to 5 టైమ్స్ చూశానండి. నేను ప్రీమియర్స్ నుంచి మధ్యలో చూస్తాను ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తోటి. నీకు ఎక్కడ కూడా సినిమా అనేది బోరింగ్ రాదు. లాస్ట్ నేను అబ్జర్వ్ చేశాను ప్రేక్షకులకి, ఇప్పుడు 3 గంటల 10 నిమిషాలు ఉందండి సినిమా. 3 గంటల టైంలో కూడా నేను ఎక్కువ కోంపల్లిలో చూశాను, టీఎన్ఆర్లో. అసలు పబ్లిక్ అట్లనే చూస్తున్నారు తప్ప ఒక్కరు కూడా థియేటర్ నుంచి వెళ్ళి బయటకు వెళ్ళట్లేదు బ్రదర్. లాస్ట్ అంటే మన సినిమా అయిపోయే టైం కూడా. సో అంత అద్భుతంగా సినిమా చూస్తున్నారు. బయట టాక్ మాత్రం వేరేలాగా ఉంది. మీరు సినిమా నుంచి బయట వెళ్ళే వాళ్ళని అడగండి సినిమా ఎంత అద్భుతంగా వచ్చింది, పెద్ద ఎలా ఉంది అంటే ఇట్స్ ఇన్స్పిరేషన్ మూవీ. అసలు జీవితంలో ఇట్లాంటి మూవీ మళ్ళీ అంత పెద్ద హీరోస్ మళ్ళీ చేయరు, అవి రావు. ఆయన చరణ్ గారు చేయడం అది అద్భుతము. ఆయన నిజంగా ఒక వన్ మెన్ ఆర్మీ లాగా తీసుకెళ్ళాడు మూవీని. నిజంగా ఒక అద్భుతం అండి. బట్ తర్వాత జరిగిన ప్రెస్ మీట్స్ లో మీ ఫ్రెండ్ బుచ్చిబాబు గారు ఏమైందంటే కొన్ని వాటికి సారీ చెప్పారు. చాలా మంది ఏంటంటే సారీ ఎందుకు చెప్పారని అనంత్ శ్రీరామ్ గారు లిరిసిస్ట్ ఉన్నారు, ఆయన కూడా చెప్పారు ఆయనకు నచ్చలేదు అన్నారు. ఒక క్రియేటర్ సారీ చెప్పకూడదు, వాళ్ళకి నచ్చలేదు వాళ్ళు తీసుకోలేకపోయారంటే అభిమానించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అని చెప్పారు. జాన్వీ సీన్స్ గురించి సారీ చెప్పారు. మీకు మీ టేక్ ఏంటి అసలు జాన్వీ సీన్స్, జాన్వీ కపూర్ గారి సీన్స్ మీకు అంత నిజంగా ఎబ్బెట్టుగా అనిపించినాయి? ఇప్పుడు సినిమా అనేది 3 గంటల సినిమా. ఇప్పుడు డైరెక్టర్ ఎలా ఆలోచిస్తాడంటే ఆల్ టైప్స్ ఆఫ్ ప్రేక్షకులు, అంటే పలు రకాల ప్రేక్షకులు ఉంటారు. కొందరు సాంగ్స్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు, కొందరు స్టోరీ ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. కొందరు ఇప్పుడు స్పెషల్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వచ్చేసి వాళ్ళు ఏం ఎంజాయ్ చేస్తారంటే ఎక్కువ ఇలాంటి అంటే కొద్దిగా రికార్డింగ్ డ్యాన్సెస్ వాట్ ఎవర్ అలాంటి, అంటే ఒక సినిమాలో ఒక మాస్ సాంగ్ లాంటి, అంటే కొద్దిగా వాళ్ళు అలాంటి ఎక్స్పెక్ట్ చేస్తారు అటు నుంచి. సో తెలంగాణలో కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే హీరోయిన్ నార్మల్గా ఉండాలనుకుంటారు. అంటే డిఫరెంట్ కల్చర్స్ ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో అందరినీ ఒక దగ్గర చేర్చి అందరికి ఒక నార్మల్ సినిమా ఇచ్చేలాగా డైరెక్టర్ ట్రై చేస్తాడు. సో అందులో కొద్దిగా అటు ఇటు చూపించి ఉండొచ్చు. సో దానికి డైరెక్టర్ గారు అంటే సీన్స్ అందులో ఇప్పుడు హీరోయిన్ గారు నేను చూశాను కదా, అంటే అంత అంటే ఉంది కొద్దిగా, బట్ అంతేం లేదు. అది సారీ చెప్పా అంత అవసరం ఏం లేదు. బట్ మా డైరెక్టర్ గారు ఏమనుకుని ఉండొచ్చు అంటే ఎవరైనా హట్ అయ్యారేమో వాళ్ళ కోసం అది సారీ చెప్పాడు, అంతే తప్ప సినిమా అయితే బాగుంది. బట్ ఈ రోజు నుంచి ఇంకా 2-3 సీన్స్ ఏదో యాడ్ చేస్తున్నారు. ఈ రోజు నుంచి ఇంకా హీరోయిన్ పాత్ర కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. సో అందుకని బుచ్చిబాబు గారు సారీ చెప్పారు తప్ప, ఎందుకంటే హట్ కాకూడదు. మన కోసం ఒక ప్రేక్షకుడు అంత పెద్ద హీరో సినిమా కాబట్టి ఎవరైనా హట్ అయితే హీరో గారికి వాళ్ళకు కొద్దిగా బ్యాడ్ నేమ్ వస్తుంది అనే కాన్సెప్ట్తో దాని ముందే అతను సారీ చెప్పాడు, అంతే. అంటే ఇంకొకసారి బుచ్చిబాబు గారు సారీ చెప్పిన సందర్భం ఏంటంటే అదే ప్రెస్ మీట్లో, ఇక నుంచి నేను కూడా ఇలాంటి మంచి చెప్పాలని అనుకోనండి, నేను కూడా కమర్షియల్ టెంప్లెట్లోనే వెళ్ళిపోతాను, ఎంత నెగిటివ్గా ఎంత ఈవిల్గా చూపించాలో అంత ఈవిల్గా చూపిస్తాను హీరోని ఇక నుంచి అని చెప్పారు. ఆయన పాపం హర్ట్ అయినట్టు అనిపించింది నాకు అక్కడ. అంటే ఇప్పుడు పలు రకాల వ్యక్తులు ఉంటారు సమాజంలో, ఒకరికి నచ్చుద్ది ఒకరికి నచ్చకపోద్ది. ఇప్పుడు యూత్ ఏం చేస్తారు, యూత్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ సినిమాలో మంచి, ఇప్పుడు రై రై రా అనే సాంగ్ అసలు ఇంట్రడక్షన్ సాంగ్ ఎంత బాగుంటుంది, దానిపైన నువ్వు థియేటర్లో కూర్చుంటే మనమే వెళ్ళి డ్యాన్స్ చేయాలి అనేలా ఉంటుంది సాంగ్. సో అట్లా కొన్ని చిన్న ప్రేక్షకుడిని, కొంతమంది ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చిన్న ఇలాంటివి చేస్తారు తప్ప అదర్వైజ్, ఎందుకంటే ప్రతి ఒక్క అంత పెద్ద సినిమా హీరో ఉన్నాడు, ఎంత పెద్ద ప్రొడక్షన్ ఉన్నప్పుడు ఎవరు కూడా అట్లా బ్యాడ్గా చేసుకోవాలనుకోరు కదా. సో అది అందరు ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకునే అది కొద్దిగా ఆ విధంగా జరిగి ఉంటుంది తప్ప అదర్వైజ్ ఎవరిని డిస్టర్బ్ చేయాలి అని చెప్పేసి బుచ్చిబాబు అయితే అలా అనుకుని ఉండరు. అంటే ఆయన బాధ కనిపించింది. ఎలా అంటే ఒక మంచి చెప్పాలనుకున్నప్పుడు ఇన్ని క్వశ్చన్స్ ఎదురవుతున్నాయి, ఇంతమంది పాయింట్అవుట్ చేస్తున్నారు మంచి చెప్పాలనుకునే వాడికి అని చెప్పి ఆయన బాధ కనిపించింది నాకు ఆ రోజుకి. అదని అంటే ఉంటది కదండి, ఇప్పుడు అంత అంటే ఒక ఇన్స్పిరేషన్ సినిమా తీసినప్పుడు ఒక క్రియేటర్కి ఆ విధంగా వస్తే కొద్దిగా బాధపడతాడు. బట్
దానికి ఆల్రెడీ సమాధానాలు ఇప్పుడు ఫస్ట్ వీక్ ఫ్లాప్ సినిమా అని అన్నారు, ఫస్ట్ వీక్ సక్సెస్ఫుల్గా నడిచింది. ఫ్లాప్ అన్నారు, సెకండ్ వీక్ సక్సెస్ఫుల్గా నడిచింది. మళ్ళీ ఫ్లాప్ అంటూనే ఉన్నారు, నెగిటివ్ రివ్యూస్ రాస్తూనే ఉన్నారు. ఇప్పుడు థర్డ్ వీక్ సక్సెస్ఫుల్గా సినిమా 400-500 కోట్ల రూపాయలు లాగింది సినిమా. ఇంకా ఏం ఫ్లాప్ ఏంటి అసలు? బుచ్చిబాబు గారి నిజంగానే అది తప్పై ఉంటే ప్రేక్షకులు వచ్చేవాళ్ళు కాదు కదా. సో అది ఎక్కడ అలాంటిది ఏం లేదు. ఒక 2-3 ఉంటారు వాళ్ళు చెప్పేవాళ్ళు, దాన్ని మనం ఏం చేయలేం. సొసైటీలో ఎవరో ఒకరు చెప్పారు అని చెప్పేసి మనము సినిమాలు ఆపుకోలేం కదా, మన క్రియేటివిటీని చంపుకోలేం కదా. సో అది డైరెక్టర్ గారే అతను అనుగుణంగానే వెళ్తాడు, అది అలాంటివి ఏమి ఉండదు. యా, సో మీ గురించి కమింగ్ టు యూ అండి, ఎక్కడి నుంచి మీరు కూడా ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చినట్టున్నారు? అవునవునండి, మాది ప్రాపర్ వచ్చేసి అది నిర్మల్ డిస్టిక్ కడెం ప్రాజెక్ట్, పెద్దూరు కడెం ప్రాజెక్ట్ మాది. సో నేను ఎడ్యుకేషన్ అంతా 10th ఇంటర్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ వరకు అక్కడ నిర్మల్లో చదువుకున్నాను. తర్వాత పీజీకి ఉస్మానియాకి హైదరాబాద్ వచ్చాను. ఇక్కడే వచ్చి ఇక్కడే లోకల్లో నాన్ లోకల్లో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని ఒక 10-15 ఇయర్స్ అయిన తర్వాత ఇప్పుడు నేను లాస్ట్ పుష్ప నుంచి ఇండస్ట్రీకి వచ్చాను. ఇండస్ట్రీకి వచ్చిన అప్పటి నుంచి ఇంకా చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ నుంచి లైఫ్ స్టార్ట్ చేశాను నేను. అక్కడ నుంచి మెల్లగా ఒక డైలాగ్ 2 డైలాగులు ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలతోటి ఇప్పుడు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నేను ముందుకెళ్తున్నానండి. అంటే మీకు బై డిఫాల్ట్ ఉందండి యాక్టర్ అవ్వాలని డిఫాల్ట్ ఉందా? లేదు అంటే నాకు అవకాశం వచ్చినప్పుడు ఓకే మనం కూడా యాక్టర్ అవుదాం అంటే నాకు ముందు ఇప్పుడు లేదు అంటే ఆర్టిస్ట్ అవ్వాలని. బట్ ఈ మా ఫ్రెండ్స్ వీళ్ళు రూమ్మేట్స్ వీళ్ళతో వల్లనే నాకు ఆ కొద్దిగా అంటే సినిమాలు బాగా చూసేవాడిని, సినిమాలు చూడడము అట్లా ఇంకా వేరే ఉండింది. బట్ యాక్టర్ అవ్వాలని ఎప్పుడు లేదు. తర్వాత నేను పుష్పకి వచ్చిన తర్వాత మనం కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను అప్పటి నుంచి ఇటు వచ్చేసి ఇంకా పూర్తిగా సినిమాలలోనే ఇంకా కాన్సన్ట్రేషన్ పెట్టి అలాగే వెళ్తున్నాను జర్నీ. సో మీరు యాక్ట్ చేసిన సినిమాలలో కొన్ని సినిమాలని మనం ఈరోజు ప్రస్తావించుకుందాం అండి. ఫస్ట్ పుష్ప గురించే మాట్లాడుకుందాం. పుష్ప 2 అసలు ఆ సినిమా ఏ రేంజ్లో అంటే ఇప్పటికీ నేషనల్లో అందరూ ఇలా అంటుంటే డైలాగ్ చెప్పేస్తారు, హిందీ వాళ్ళు జూకేగానే అంటారు, మన వాళ్ళేమో తగ్గేదేలే అంటారు. సో ఇంత ట్రెండ్ అయింది, ఆయన రేంజే మారిపోయింది, అల్లు అర్జున్ గారి రేంజ్. బట్ సెట్స్లో మీరు చూసిన అల్లు అర్జున్ గారు అప్పుడు నిజంగా చాలా కష్టపడ్డారని బయట మాట్లాడుకుంటున్నారు, మేము స్క్రీన్ మీద చూసాం. సెట్స్లో మీరు ఏం అబ్జర్వ్ చేశారు, మీరు ఏమనుకున్నారు? అంటే యాక్చువల్లీ నేను పుష్ప నుంచి మొదలు పెట్టాను, బట్ నాకు ఇండస్ట్రీ గురించి అప్పుడు పెద్దగా ఐడియా లేదు. నేను 0 ఉన్నాను అప్పుడు. సో నేను పుష్ప 1 చేసేటప్పుడు సార్కి అడిగి చెప్పాను కదా ఫస్ట్ ఫోటోషూట్, ఆ ఫోటోషూట్లోనే సార్తో నేను ఎస్ఐ రోల్ చేశాను అందులో. తర్వాత అంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గానే ఆ సినిమాకి చేశాను నేను. ఫస్ట్ నాకు సార్ చేసి నాకు మంచి ఎస్ఐ రోల్ ఇచ్చారు. బట్ అన్ఫార్చునేట్లీ కరోనా రావడంతో నేను ఇక ఎందుకులే అని చెప్పేసి నేను ఆగిపోయాను అక్కడికి. సో అక్కడ నుంచి ఆ తర్వాత సార్ ఏమన్నారు, ఇక్కడ లోకల్ షెడ్యూల్స్కి నువ్వు రా పురుషోత్తం, ఏదైనా డౌట్స్ ఉంటే అలాంటివి నేను అవునంటే ఇంకా సరే ఇక దాంట్లోనే ఇంకా నేను కూడా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా వెనకాల సీన్లలో ఉండే అట్లా నేను మొదలు పెట్టానండి. మొదలు పెట్టేసి అక్కడ నుంచి నా జర్నీని ఇక తర్వాత పుష్ప 2కి నేను చేయలేదు, పుష్ప 1 ఒకటే చేశాను. ఎందుకంటే పుష్ప లాంటి పెద్ద పెద్ద సినిమాలు ఏంటంటే దానికి చాలా టైం పడుతుంది. ప్లస్ ఇప్పుడు పుష్ప 2 నేను పోకపోవడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మనకు అందులో క్యారెక్టర్ ఉండదు, సినిమా పెద్దది, నేను అప్పటికి నాకు ఎక్స్పీరియన్స్ లేదు. సో అందుకని పుష్ప 2కి నేను వెళ్ళలేదు. పుష్ప 1 ఒకటి చేసిన తర్వాత ఫస్ట్ అసలు సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటి అని చెప్పేసి ఒక 10 సినిమాలు నేను బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గానే చేశాను. సో చేయడంతో ఎవరెవరు ఏం చేస్తారు, ఎవరి రోల్ ఎలా ఉంటుంది, దీనిపైన నేను అవగాహన చేసుకొని నేను ఎలా ముందుకెళ్ళాలి అని చెప్తున్నా. అట్లనే పుష్ప తర్వాత సీతారామం, సోదరిమణులు, ఇంకా ఇప్పుడు వాల్తేరు వీరయ్య, ఇవన్నీ నేను బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గానే నేను చేశాను. తర్వాత ఫస్ట్గా నేను మెగాస్టార్ చిరంజీవి గారితో, భోలా శంకర్ తోటి నాకు డైలాగ్ ఆర్టిస్ట్గా లైఫ్ స్టార్ట్ చేశానండి. ఇక అక్కడ నుంచి కంటిన్యూస్గా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ చేశాను నితిన్ గారితో, అందులో మంచి లీడ్ రోల్ పడింది. ఆ తర్వాత ఇంకా ఇంకా మళ్ళీ వేరే చేశాను కొన్ని, వల్లారి అని, బార్బరిక్ అని, అవి కూడా అన్ని డైలాగ్స్. భోలా శంకర్ తర్వాత ప్రతి ఒక్క డైలాగ్సే చేశాను, ఇంకా తర్వాత ఎక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ చేయలేదు నేను. సో కుబేరా మంచి క్యారెక్టర్ పడింది, నాగార్జున గారు నేను ఇద్దరం కాంబినేషన్, శేఖర్ కమ్ల గారు, దానికి 3 times ఆడిషన్ చేసి సెలెక్ట్ చేశాను నన్ను. ఇంకా ఆ తర్వాత ఇంకా అలా పెద్ద చేస్తా ఉన్నాను. సో బేసికలీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఇలా ఎదురుపడినప్పుడు, ఆయన కళ్ళల్లో చూసినప్పుడు, సో ఇది కొంచెం కెమెరా చెప్పిన తర్వాత మీరు తడబడ్డానికి భయపడడానికి ఉండకూడదు. బట్ ఏంటంటే ఆయన ఎంతైనా లెజెండ్ కదా, మీకు నాగార్జున గారి పక్కన సీన్లు చేయడం ఇలాంటివి కొంచెం ఎంతైనా కొంచెం భయం వేస్తూ ఉంటాయి. భయం ఏంటంటే మీకు కొన్ని చెప్తాను నేను. ఫస్ట్ చిరంజీవి గారితో చేసేటప్పుడు నాకు డైలాగ్ ఉందని చెప్పారు, నేను ప్యూన్ క్యారెక్టర్ చేశాను. చేసేటప్పుడు
మీరు నమ్మరు సార్ లిటరల్గా కెమెరా దగ్గర నిలబడ్డాను కానీ నా గుండెలో లేదు. సార్ తోటి నేను ఎట్లా చెప్తానో ఏమో, ఫస్ట్ డైలాగు నా గుండె ఒక 150 స్పీడ్తో కొట్టుకుంటుంది. అమ్మ నా డైలాగ్ చెప్పి బయటపడితే చాలు అనేలాగా. సో అందులో చెప్పాను డైలాగ్ నాది ఏంటంటే చిన్న నేను ప్యూన్ రోలు, అది కాలేజ్ సీన్ ఉంటుంది. అది బెంగాలీలో చెప్పాలి డైలాగ్, తెలుగులో కూడా కాదు. బెంగాలీలో ఏం చెప్తామంటే సార్ ఏమో మేడంని కలవడానికి వస్తారు కీర్తి సురేష్ గారు వాళ్ళు. సో వాళ్ళు అప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, బెంగాలీలో చెప్పాలి డైలాగు. ఆ డైలాగ్ ఏంటంటే ఒప్పు కరుణ్ మేడం మీటింగ్ ఆచే, ఒప్పు కరుణ్ మేడం మీటింగ్ ఆచే అంటే కాసేపు వెయిట్ చేయండి మేడంని కలవాలి అనే డైలాగ్ ఉంటుంది. ఆ తర్వాత లోపల మేడం మీటింగ్ అయిపోయిన తర్వాతనే వీళ్ళని ఆప్ అందర్ జాయే హిందీలో. సో అట్లా ఆ డైలాగ్ అయిపోయింది. అమ్మ అనుకున్నాను. సో అప్పటికే నాకు చిరంజీవి సార్ తోటి నాకు డ్యూటీ చేసినప్పుడు నాకు సార్ పరిచయం ఉండే. సార్తో మాట్లాడితే ఏంటో ఈ వేషాలు వేస్తున్నావు అన్నాడు. అవును సార్ అంటే ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ అని చెప్పిండు. ఇంకా ఆ తర్వాత ఇంకా నాకు 1 డే 2 డేస్ 1 డే చేశాను నేను అది. ఇక భోలాశంకర్ అయిపోయింది అక్కడికి. తర్వాత మళ్ళీ అంటే మెయిన్ చెప్తాను, నాగార్జున గారితో కుబేరా చేసేటప్పుడు అది చేసేటప్పుడు కూడా ఒక సీన్ ఉంటుంది. మా సీన్ ఏంటంటే ములాఖత్ సీన్లో కలుస్తాం. ములాఖత్ సీన్లో సార్ వాళ్ళ వైఫ్తో మాట్లాడుతూ ఉంటాడు. నేనేంటంటే ఆ కానిస్టేబుల్ రోల్ ఉంటుంది, జైల్ కానిస్టేబుల్. సో అక్కడ వెళ్ళిపోండి అందరూ అని చెప్పేసి సార్ని తీసుకొని నన్ను పైకి సూపరింటెండెంట్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలి నేను. అది నా సీను. అయితే ఏమైంది, సార్ని ఇప్పుడు అది కొద్దిగా రూడ్గా ఉంటుంది అన్నట్టు సీను, పట్టుకొని లాక్కుపోవాలి సార్ని. అయితే నేను ఫస్ట్ షాట్ ఏమైంది, అది పెద్ద సీన్, దగ్గర 2 minutes 3 minutes సీన్ ఉంటుంది అది. సార్ అక్కడ హీరోయిన్తో మాట్లాడి ఆ తర్వాత నాతో క్యారీ ఫార్వర్డ్ అయ్యే సీన్ అది. సో ఏమైంది, ఫస్ట్ టేక్లో నేను అంత అయిపోయింది, సార్ని పట్టుకొని నేను ఇట్లా పైకి తీసుకెళ్ళిపోయాను. శేఖర్ కమలా సార్ పిలిచిండు, షార్ట్ అంటే ఓకే కాలేదు. సార్ ఇట్లా చూసిండు, నాగార్జున సార్ ఏమన్నారంటే, పురుషోత్తం ఏంటి నువ్వు అది అంతసేపు ఉంది నీకు తెలుసు కదా ఎట్లా తీసుకెళ్ళాలి నువ్వు అంటే, నేను ఎందుకు భయపడినా అంటే పెద్ద హీరో కదా సార్, నేను డైరెక్ట్ సార్ మీద చేయి పెట్టినా అనుకో ఏమంటాడో తెలియదు అన్ఫార్చునేట్లీ. సరే సినిమా అయినప్పటికీ సో నేను అది భయపడ్డా. సో సెకండ్ సీన్లో సారే పిలిచి, పురుషోత్తం ఇక్కడ మనం యాక్టర్స్, నువ్వు నన్ను పట్టి పైకి లాక్కోపో సో అని చెప్పాడు సార్. చెప్పంగానే ఇక నేను ఏమనుకున్నా సరే ఇక అవుట్పుట్ తర్వాత సరే అని మళ్ళీ సెకండ్ టేక్ వెళ్ళాం. సెకండ్ టేక్ పోగానే మళ్ళీ సార్ని పట్టుకొని నడు నేను పెద్ద సార్ పిలుస్తున్నాడు పైన అని చెప్పేసి చేయి పట్టుకొని పైకి తీసుకెళ్ళిపోతాను. సో అది సీన్ అయిపోయిన తర్వాత ఇంతే, దానికి ఎందుకు భయపడుతున్నావు అంటే సెకండ్ టేకే షార్ట్ అయిపోయింది. మాక్సిమం నేను ఎక్కడ పోయినా ఫస్ట్ సెకండ్ టేకే అయిపోతుంది, అది థర్డ్ టేక్ అసలు ఎక్కడ పోదు కూడా. సరే చిన్న డైలాగ్సే కదా, అంత అవసరం కూడా నేను ప్రాక్టీస్ చేసేసుకుంటాను. సో అట్లా నాగార్జున సార్తో అలా జరిగింది. తర్వాత ఇంకా పెద్దిలో చరణ్ సార్తో ఏంటంటే గేమ్ చేంజర్ అని ఒక సినిమా చేసాం సార్తో. చేసేటప్పుడు మేము దాంట్లో ఏంటి మన ఎలక్షన్ ఆఫీసర్గా మేము చేసాం శంకర్ సార్ తోటి. ఆ శంకర్ సార్తో చేసేటప్పుడు ఒక ఇష్యూ అయింది. చరణ్ సార్ తోటి మళ్ళీ చెప్తాను. శంకర్ సార్కి నాకు చిన్న ఇది జరిగింది. ఏమైందంటే ఒకరోజు అందరిని మాకు పాయింట్స్ ఇస్తున్నాడు, అక్కడ ఇక్కడ నిలబడు అని చెప్పేసి అంటున్నాడు. అంటే శంకర్ సార్ ఏమన్నాడు, నేను కూడా వచ్చి నిలబడితే నేను పోయి అక్కడ నిలబడితే అది హీరో ప్లేస్, నీది కాదు, యు ఆర్ నాట్ ఎ హీరో అని చెప్పిన తర్వాత మళ్ళీ యు ఆర్ లుకింగ్ లైక్ హీరో అన్నాడు. అదే ఫస్ట్ సరే సారీ సార్ అని చెప్పేసి నేను పక్కన నిలబడి అంటే అలా శంకర్ సార్తో అట్లా ఆ వర్డ్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అసలు. ఎందుకంటే అంత పెద్ద డైరెక్టర్ అలా అనడం, తర్వాత ఏమనుకున్నాడో మైండ్లో ఏమని అనుకుంటాడేమో అని అలా అని చెప్పి యు ఆర్ లుకింగ్ లైక్ హీరో అనడం, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. తర్వాత ఇంకా చరణ్ సార్ తోటి మా కాంబినేషన్ ఉంటుంది. అట్లా 3-4 days సారథి స్టూడియోలో జరిగింది అది. సో అప్పటి నుంచి నాకు సార్ పరిచయం అన్నట్టు. సార్తో ఒకసారి మాట్లాడాను, ఇట్లా మాట్లాడిన తర్వాత అలా అది మైండ్లో ఉంది. తర్వాత మళ్ళీ పెద్దకి సార్తో దగ్గర 9 days చేశాను కదా, రోజు వెళ్ళేవాళ్ళం, సార్ గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్ళం. సార్ కూడా చాలా రెస్పెక్టబుల్గా ఉంటాడు. నన్ను కూడా సార్ గుడ్ మార్నింగ్ అండి సార్. ఫస్ట్ డే మేము పెద్ద షూట్లో ఫస్ట్ డే కలిసినప్పుడు నేను వెళ్ళి చరణ్ సార్ని పలకరించాను, సార్ బాగున్నారా సార్, నేను పురుషోత్తం సార్ అంటే ఇట్లా చూసి సార్ మీరా అని చెప్పాడు. అంటే అక్కడ మేము సివిల్ డ్రెస్లో ఉన్నాం, ఇక్కడ యూనిఫామ్లో ఉన్నాం కదా, గుర్తుపట్టలేదు. తర్వాత సార్ మీరా అని చెప్పేసి ఇంకా రోజు అట్లా నమస్తే చెప్పేవాళ్ళం. అట్లా మంచి రిలేషన్ సార్ తోటి, చరణ్ సార్ తోటి. చరణ్ గారి గురించి అందరూ చెప్పేది ఏంటంటే, అంటే చిరంజీవి గారు సంపాదించుకున్న ఆస్తి అంటూ ఉంటారు. ఎందుకంటే ఆ మర్యాద, ఆ కుటుంబ గౌరవాన్ని కాపాడడానికి ఆయన ఎప్పుడు ఆయన తగ్గించుకుంటూ ఉంటారు, చాలా మర్యాదగా బ్రతుకుతూ ఉంటారు. చాలా సరదాలను, నాకు తెలిసి ఆయన చైల్డ్హుడ్లో చాలా సరదాలను కట్ చేసుకుని ఉంటారు. అల్లరి చిల్లరగా తిరగకూడదు, ఎందుకంటే మా ఫాదర్ మెగాస్టార్, ఆయనకంటూ గౌరవం ఉంది అని చెప్పి. మీరు చరణ్ గారిలో అబ్జర్వ్ చేసిన గ్రేట్ క్వాలిటీ ఏంటి ఒక హ్యూమన్ బీయింగ్గా? నేను చెప్తున్నాను కదా, చిరంజీవి గారికి నిజంగా ఒక మంచి కొడుకు పుట్టాడన్న. ఎందుకంటే
చరణ్ గారు చాలా రెస్పెక్టబుల్గా ఉంటారు. నేను ఎన్ని రోజులు ఉన్నా కదా, ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు షూటింగ్స్కి, మా ఫ్రెండ్స్ వచ్చారు, బుచ్చిబాబు మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఫోటోలు దిగాము. కానీ డిగ్నిఫైడ్గా ఉంటాడన్న, ఎంత డిగ్నిఫైడ్గా ఉంటాడు అంత డిగ్నిఫైడ్గా ఉంటాడు. ఎవరిని నొప్పించడం కానీ ఏది కానీ ఉండదు. ఇప్పుడు నేను జగపతి బాబు గారు చరణ్ గారు చేసే కొన్ని సీన్లలో ఇక మేము పక్కనే ఉండేవాళ్ళం. జగపతి బాబు గారిని ఇట్లా లాక్కునే, నేను చరణ్ సార్ కొన్ని సీన్లు ఉంటాయి, జగపతి బాబు గారిని ఇట్లా లాగాలి, ఆడ లాగినప్పుడు సార్ అట్లా లాగుతారు. ఆ సీన్లలో కొద్దిగా చిన్న ఇట్లా దెబ్బలు తాగేటి అలాంటివి జరిగినప్పుడు పురుషోత్తం ఏమైనా తాగిందా, నేను ఒక సీన్లో ఇప్పుడు పెద్దిలోనే జగపతి బాబు గారిని ఇట్లా లాగుతాను, చరణ్ గారు ఇట్లా పట్టుకుని, అంటే ఫైట్ సీన్ ఉంటుంది, ఆ సీన్లో ఇట్లా లాగేటప్పుడు నేను కింద పడిపోయినా. ఇప్పుడు సినిమాలో కూడా నేను కింద పడ్డది కనబడుతుంది. సో అట్లా అది ఆ షార్ట్ అయిపోగానే మళ్ళీ సార్ దగ్గరికి వచ్చి పురుషోత్తం ఏమైనా దెబ్బ తాకిందా అంటే ఏం లేదు సార్, అట్లా కేరింగ్గా కూడా ఉంటారు పాపం, చాలా చూస్తారు, మంచి వ్యక్తి అని బేసికల్లీ. అండ్ జగపతి బాబు గారు మేక్ ఓవర్ చూసాం పాపం, చాలా కష్టపడి ఓ 3 గంటల ఎంతో మేకప్ వేసినట్టు ప్రాస్థెటిక్ మేకప్, పాపం ఆ బాడీ కవర్ చేసేస్తారు కదా మొత్తం. ఆ కష్టం ఎలా చెప్తారు అంటే వయసు కూడా చూసుకోవాలి, ఆయన కూడా మంచి ఏజే పాపం, ఎక్కువ ఏజే అవుతుంది. ఇప్పుడు ఆయన అంత బాడీలో ప్యాక్ చేసి, నాకు తెలిసి ఆ షూటింగ్ 4 గంటలు 5 గంటలు అయితే 5 గంటలు పాపం ఆయన ప్యాక్ చేసి ఉంటుంటారు. నిజంగానే, అంటే నిజంగా ఇందులో జగపతి బాబు గారికి ఎక్కువ టైం పట్టి ఉంటుంది, ఎందుకంటే కంప్లీట్ అతను లుక్కే మార్చేశారు కదా. సో అందువల్ల అతనికి బాగా టైం టేకింగ్ అయితే తీసుకున్నది. బట్ డిఫరెంట్గా ఉంటారు జగపతి బాబు గారు ఇందులో. డెడ్ బాడీ కింద చూపించినప్పుడు ఏమన్నా మీరు ఎలా లాక్కునే సీన్ ఉంది కదా, ఉంది మాక్సిమం కవర్ చేస్తారు. అవును, ఏదన్నా కొన్ని సీన్స్ లో ఇబ్బంది పడ్డారు ఆయన? ఇబ్బంది అంటే ఇప్పుడు మెయిన్ కెమెరా లుక్ లో ఉన్నది మాత్రం మాక్సిమం సారే ఉంటారు. కొన్ని దగ్గర అయితే మామూలుగా ఉంటది, కానీ మాక్సిమం సారే, జగపతి బాబు సార్. ఆయన ఏంటంటే వెళ్ళి కూర్చోవాలి అట్లా ఉండదు, ఎంతసేపు ఉన్నా నేను ప్రతి సీన్ లో ఉండాలి అనుకునే వ్యక్తి జగపతి బాబు సార్. సార్తో నిజంగా నేను 2 మూవీస్ చేశాను. ఇది కాకుండా గూఢచారి 2 అని ఇప్పుడు అడవిశేష్ గారు, అందులో కూడా నేను జగపతి బాబు సార్ మంచి రోల్ చేశాం. సో బట్ మా ఇద్దరికి మంచి క్యారెక్టర్ ఉంది మన గూఢచారి 2లో. ఓకే, సో ఇది సెకండ్ మూవీ నేను జగపతి బాబు గారితో చేయడం, చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, ఆ షూటింగ్ అయితే ముందు అయింది, అది 1.5 year కింద అయిపోయింది అది. ఓకే, దాని గురించి కూడా జనం వెయిట్ చేస్తున్నారు. అడవిశేష్ గారి మూవీస్ అంటే తెలుసు కదా, చాలా అద్భుతంగా ఉంటాయి. సో నేను కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా ఆ మూవీ కోసం. సో ఇప్పుడు సుకుమార్ గారు లెక్కలు ఇవన్నీ మనకు తెలుసు, బట్ ఎక్కడైతే థ్రిల్లర్స్ ఇలాంటి సస్పెన్స్ కైండ్ ఆఫ్ మూవీలు వచ్చినాయో అడవిశేష్ గారు అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చేస్తారు అలా ముందు. ఆయన ఒక జీనియస్ అనిపిస్తుంది అలాంటి సినిమాల్లో. మరి ఎక్కడ ఏ కైండ్ ఆఫ్ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యారో తెలియదు, కానీ ఇప్పటికే నాకు మీకు ఏదైనా సర్ప్రైజింగ్ అనిపించింది ఆయన ఆలోచన విధానం కానీ? నేను గూఢచారి 2 పోయినప్పుడు షూట్స్కి పోయిన తర్వాత నేను సార్ని పరిచయం చేసుకున్నా. సార్ ఇట్లా నేను సో అండ్ సో అని చెప్తే, అంటే నాకు అప్పటికే క్యారెక్టర్ ఫిక్స్ అయింది. అయిన తర్వాత నా సీన్ ఉంటుంది ఒకటి, నా సీన్ ఏంటంటే అది 3-4 times అయింది అది దగ్గర. ఎందుకంటే నన్ను ఫైర్ చేసే సీన్ ఉంటుంది, ఫస్ట్ ఇట్లా ఒక్క షాట్ తోటి టప్ మనం లేచిపోవాలి. ఆ సీన్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే దాన్ని డిఫరెంట్ టైప్స్గా తీసుకున్నాడు సార్. సో అప్పుడు సార్ మాట్లాడాను, అంటే అదే తను జీనియస్ కాబట్టి ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటాడు ఆయన. సార్ చాలా ఎక్సలెంట్ పర్సన్, మంచి టాలెంటెడ్. అప్కమింగ్ సినిమా స్పిరిట్ లో కూడా ఉన్నారు అని స్పిరిట్ ఆల్రెడీ డేట్స్ ఇచ్చారు మనకు, డేట్స్ ఇచ్చాను. మేబీ మొన్న పోవాల్సింది, అన్ఫార్చునేట్లీ పోలేదు, అంటే ఆ రోజు క్యాన్సిల్ అయింది. మేబీ ఎప్పుడు ఉంటుంది షూట్ మీకు? మాగా ఉంటుంది తొందరలోనే, ఒక 1 week లో ఉండొచ్చు. సో ప్రభాస్ గారిని చూడాలి దగ్గర నుంచి అనే ఒక ఏమన్నా అనిపిస్తుందా లోపల, ఎగ్జైట్మెంట్ ఏమన్నా ఉందా? ఇప్పుడు నేను అట్లా ప్రతి ఒక్కరికి, ఇప్పుడు మన హీరోలతో కంపల్సరీ ఫోటో దిగాలి, వాళ్ళతో కలిసి అందరికి అనిపిస్తుంది. సో నాకు కూడా ఉంటుంది, కాకపోతే ఆటోమేటిక్ నా లక్ ఏంటంటే నాకంతా హీరోలు షూట్లనే కలుస్తున్నారు, ఇక వాళ్ళతో మాట్లాడుకుని అప్పుడే ఫోటోలు దిగడం కంపల్సరీ చూడాలి. ఈసారి ప్రభాస్ అన్నతో ఫోటోలు దిగడానికి ట్రై చేయాలి సార్ తోటి. సో బేసికల్లీ అంటే మీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ సినిమాల్లో ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీ మీద గౌరవం ఎలా పెరిగిందండి? అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా చూస్తారు కదా మిమ్మల్ని, కొంచెం మీరు ఒక స్పెషల్ సూపర్ స్టార్ లా చూస్తారు అక్కడ. అట్లా ఏముండదు, అవి ఏముండదు. ఈ డిపార్ట్మెంటే హీరో ఫస్ట్. అవును, మేము ఈ సినిమాలు ఇవన్నీ సెకండ్, డిపార్ట్మెంట్ ఎప్పటికీ హీరో. దాని ముందు మనమేం ఇది కాదు, అయినా మనం చిన్న ఆర్టిస్టే. సో మా ఫ్రెండ్స్ చుట్టాలు వాళ్ళు కొద్దిగా బాగా అరే మంచి ఇండస్ట్రీకి వెళ్ళావు బాగుందని వాళ్ళు అనుకుంటారు. నాకు పర్సనల్గా నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది అంతే. అదర్వైజ్ మీరేమో అనుకుంటారు, అతనేమో అనుకుంటారు, నాకు అవసరం లేదు. నేనేమో కావాలనుకుంటున్నానో నేను దాని ప్రకారం నేను వెళ్తున్నాను అంతే. మీరు పొగిడినా నేను నా స్టైల్ నాదే, మీరు పొగడకున్నా నా స్టైల్ నాదే. ఎవరి పొగడాల కోసం మనం పనిచేయట్లేదు. మనం ఏంటంటే ఇప్పుడు నా ఫ్రెండ్ బుచ్చిబాబు గారు ఉన్నారు,
సో ఇద్దరం ఒకే రూమ్ లో ఉన్నా, ఒకే రూమ్ లో తిరిగినా, ఈ రోజు కట్ చేస్తే ఆయన ఒక పెద్ద స్టారే, ఇండైరెక్ట్ డైరెక్టర్ అయినా కూడా స్టార్లే ఇప్పుడు. సో వాళ్ళు అంత గ్రేట్ గా వెళ్ళారు. సో వాళ్ళ దాంట్లో మనం ఒక 10% 20% పోయినా సంతోషమే. సో ఆ విధంగా పోవడానికి నేను ట్రై చేస్తా, కానీ ఎవరు పొగడతలు నాకు అవసరం లేదు. పెద్ద మూవీ చేసిన తర్వాత ఎవరన్నారు ఏమన్నా కాంప్లిమెంట్స్ ఇస్తారు కదా మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్, డిపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ వీళ్ళ? నిజంగా పెద్ద మూవీ చూసిన తర్వాత నేను ఏంటంటే పెద్ద చేసిన ఎవరికి చెప్పలే నేను, చాలా మందికి. చాలా మంది ఫ్రెండ్స్ డైరెక్ట్ స్క్రీన్ మీద చూసిన తర్వాతనే పెద్దకి నాకు నిజంగా పిచ్చ పిచ్చ కాల్స్ రావడము, చాలా మంది మెసేజ్లు చేయడం, అసలు చాలా హ్యాపీ అనిపించింది పెద్దకి. ఎందుకంటే చాలాసేపు ఉంది నా సీను. పెద్దలో కూడా అది కాకుండా ఇంకొక సీన్ ఉంటుంది, అది ఎడిటింగ్లో పోయింది ఆ సీను. ఓకే. నేను మన సూరజ్ గారు అనే తమిళ యాక్టర్, ఇప్పుడు ఏ విధంగా అదే స్టోరీ నెరేట్ చేస్తా వస్తారు, స్టోరీ నరేట్ చేస్తా. ఇప్పుడు బొమ్మ నీరాని సార్తో ఇంకొక అతను ఉంటారు కదా, సూరజ్ గారు అని, ఆయన తమిళ్ మేబీ మలయాళ యాక్టర్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. సో తనకి నాకు ఒక సీన్ ఉంటుంది పెద్దలో. ఆ సీన్ ఏంటంటే రైల్వే డబ్బాలో తనని కూర్చోబెట్టి చాలా ఘోరంగా కొడతాను నేను. అతన్ని కొట్టే సీన్ ఉంటుంది, చాలా ఆయన కొట్టిన తర్వాత కొట్టి ఇట్లా అలసిపోతాయి ఇట్లా కూర్చొని. అసలు ఆ సీన్ కానీ పడి ఉంటే ఇంకా ఎక్సలెంట్గా ఉండేది, బట్ అన్ఫార్చునేట్ అది ఎడిటింగ్లో పోయింది అది పెద్దలో. ఆల్మోస్ట్ చాలా సీన్స్ వెళ్ళిపోయినాయి ఎడిటింగ్లో. అది ఇప్పుడు నా పెద్దలో కూడా నాకు క్లోజ్అప్ ఉంటుంది, క్లోజ్అప్ తీశారు. ఏది ఇప్పుడు, అరే నీ ఐడి కార్డు చూపించరా అంట కదా తెలుగులో, ఏయ్ నీ ఐడి కార్డు చూపించు అని అంట. సో ఆ డైలాగ్ నాకు క్లోజ్అప్ ఉంది. అది నేను ఏంటంటే డబ్బింగ్లో హిందీలో చెప్పాను నేను, రేయ్ తెరి ఐడి కార్డు బతా అని చెప్పేసి హిందీలో చెప్పాను అది. సో అది క్లోజ్అప్ ఉంది, బట్ సినిమాలకు వచ్చేసరికి అది క్లోజ్అప్ లేదు. సో అది అంటే ఆ డైలాగ్ డైరెక్ట్ చరణ్ సార్ ఫేస్ పైన పడుతుంది. ఎందుకంటే ఇది టైమింగ్స్ వల్లనే కొన్ని చిన్న చిన్న అన్ని తీసేస్తూ ఉంటారు, దాంట్లో భాగంగానే నాది క్లోజ్అప్ అయింది. లేదు అంటే అదొక క్లోజ్అప్ పడి ఉంటే అది డైలాగ్ క్లోజ్అప్ బాగుండేది. సో బట్ అన్ఫార్చునేట్లీ మనం ఏం చేయలేము, అది సినిమాలు చేస్తా పోతా ఉంటే అవి వస్తాయి. సో ఇదే కాకుండా అంటే పెద్ద టైంకి మీరు ఒక సీన్ ఎలాగో కట్ అయిందని చెప్పారు కదా ఎడిటింగ్ లో, ఇలాగ ఇప్పుడు చాలా మంది అలా చాలా పోయినాయి. ఇది కాదు, నేను సార్ అని ఒక మూవీ చేశాను ధనుష్ గారిది. అందులో నిజంగా నాకు మంచి అంటే లెక్చరర్ రోలు. ధనుష్ గారికి ఆపోజిట్. ధనుష్ గారు ఏమో ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ ఉంటారు, నేనేమో గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్. అంటే ఆపోజిట్. ఆయన చాలా మంచిగా అడుగుంటాడు, నేను ఇందులో కొద్దిగా నెగిటివ్ రోల్. గవర్నమెంట్ లెక్చరర్, వెళ్ళండి రా మీకు ఏంటి డౌట్స్ చెప్పాలి, అలాంటి డైలాగ్స్ ఉంటాయి అందులో. సో అది ప్యాచ్ వర్క్ లో చేశారు, అది కంపల్సరీ ప్యాచ్ వర్క్ లో చేసారంటే మాక్సిమం సినిమాలో ఉంటుంది. వెంకీ అట్లూరి ఆ డైరెక్టర్ గారు కూడా పురుషోత్తం చాలా బాగా చేసావు అని చెప్పేస్తే ఓకే అని చెప్పేసి అనుకున్నా. సినిమా చూస్తే సినిమాలో లేదు. 3-4 days ఫీల్ అయినా, ఎందుకంటే అంత పెద్ద సినిమా 5 లాంగ్వేజ్లో వస్తుంది, మనకు కంపల్సరీ వస్తుంది అనే ఆ కాన్సెప్ట్ తోటే ఉన్నా నేను. బట్ అన్ఫార్చునేట్ పోయింది. అవి ఎడిటింగ్లో మనం ఇట్లా పోతూనే ఉంటాయి. అది కాదు, మొన్న రీసెంట్గా కూడా నేను ఒక సినిమా వచ్చింది బ్యాడ్ బై కార్తిక్ అని, మన నాగశౌర్య